అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ చేద్దాం, ప్రజల పక్షాన కొట్లాడదాం, ప్రజల పక్షాన పోరాడదాం. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి తుమ్మల కూడా మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి, ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకోలేకపోయాం, మార్చి 31 అన్నారు, మార్చి 31 వరకు మేము చేయలేకపోయామంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి సో అది కూడా మిస్ అయినట్టున్నాము. అది కూడా వార్త మనకి ఎక్కడో కనిపించింది. ఆ వార్త కూడా సో తుమ్మల చెప్పిండే కన్నా తుమ్మల ఇక మమ్మల్ని క్షమించండి అనేటువంటి మాట వచ్చిందంటే ఇంకా అంతకుమించింది ఏం లేదు. సో ఎందుకంటే ఇచ్చిన మాటను తప్పిర్రు, అదే కన్నా ఉండే చూసిన వార్త. సో ఇచ్చిన మాటను వాళ్ళు తప్పిరని చెప్పి ఇక్కడ ఉన్నది రిఫ్రెష్. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇది మిగిలిన రైతులకు కూడా భరోసా తుమ్మల ప్రాణిత చేవేలకు సంబంధించినట్టు ఇక్కడ వార్త రాస్తా ఉన్నాడు. ఇక్కడ నాకు క్లియర్గా చూసినట్టు ఇంకా నేను శ్రీరామ్ సాగర్ నిజాం సాగర్లో పూడిక తీస్తాం. రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారికి ఖాతాలో జమ అంటూ మంత్రి తుమ్మల. సో ఇక్కడ నిన్న శ్రీరామ్ సాగర్ నిజాం సాగర్లో పూడిక తీస్తామంటూ ఏదైతే రైతు మహోత్సవంలో స్టాల్ను ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్రంలో సుదర్శన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరు, జూపల్లి కృష్ణారావు, షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సో రైతు భరోసా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. సో మార్చి 31 వరకు ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా వేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 26 జనవరి రోజు మరి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి శ్రీకారం చుట్టింది. ఒక 4 పథకాలకు మార్చి 31 ఒడిసింది, అయినా ఇంకా రైతు భరోసా పర్లేదు. మరి ఎందుకు పర్లేదా అంటే అనేక కారణాలు చెప్తున్నారు. వచ్చిన ఆమ్దాన్ అంతా కూడా మిత్తులకు పోతున్నది, కిస్తులకు పోతున్నది, జీతాలకు పోతున్నది, పెన్షన్లకు పోతున్నది, ఈ దానికి పోతుంది, ఆ దానికి పోతుందని చెప్తున్నారు. కానీ మరి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయినామని ఇప్పుడైనా తుమ్మల గారు క్షమించండి అని ఎప్పుడైతే తెలంగాణ రైతుల్ని అడిగిండో ఇక అప్పుడు తెలంగాణ రైతులు క్షమించాలంటే మనం కూడా డిమాండ్ చేసినాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తొలి వెలుగు మొదటి నుంచి డిమాండ్ చేసింది. సో అన్నట్టుగానే మరి మాట తప్పినందుకు తుమ్మల ఇవాళ మమ్మల్ని మన్నించాలంటూ తెలంగాణ రైతుల్ని వేడుకుంటున్నాడు. సో ఇది బాగుంది కదా, రిక్వెస్టింగ్ మోడ్ బాగుంది. అవుతుంది కాదు, కాకపోతే ఎందుకు కాదు, అయితే ఎందుకు అవుతుంది. సో 2 రీజన్ చెప్తే అయిపోతుంది, అంతేగాని 31 ఇస్తాం, ఏప్రిల్ 1 ఇస్తాం, లేకపోతే ఫిబ్రవరి 1 ఇస్తాం, లేకపోతే జూన్ 1 ఇస్తాం, ఈ డేట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు సెట్ కావు. ఎందుకంటే ఎవరినైనా మోసం చేసి కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతును మోసం చేయలేం. భూవెట్టోనికి సున్నం పెట్టాలనుకుంటే భవిష్యత్తు అంధకారణ్యమే, భూవెట్టోనికి సున్నం పెట్టాలనుకుంటే భవిష్యత్తు అంధకారణ్యమే. తెలంగాణ రైతన్నలంతా కూడా ఇలా దేశానికి అన్నం పెడుతున్నారు, వాళ్ళకి మనం సున్నం పెడదాం, వాళ్ళకి ఈ డేట్ ఆ డేట్ చెప్పి వాళ్ళని పోస్ట్ పోన్ చేయిద్దాం, వాళ్ళ రోజు 4 కాలయాపన చేపిద్దామంటే ఇక అన్నం పెట్టే రైతుకు సున్నం పెడితే భవిష్యత్తు అంధకారణ్యం అవుతుంది. ఎందుకంటే రైతన్నకు మీరు జనవరిలో వేయాల్సినటువంటి రైతు భరోసా, వాళ్ళు ఇత్తనాలు పెట్టుకునేటప్పుడు సాగు చేసుకునేటప్పుడు వేయాల్సినటువంటి రైతు భరోసా వాళ్ళు కోతలు కోసుకునే టైం కూడా ఇంకా అందరికి అందలేదు. మళ్ళీ వానాకాలం వాళ్ళు పంట పెట్టుబడికి ఆర్థిక సాయం కావాలి. వాళ్ళు ఇప్పుడు దుక్కు దున్ని ఇత్తనాలు కొనాలి, వాళ్ళు ఫర్టిలైజర్ కొనాలి. 4 రోజులు అయితే వర్షాలు పడతాయి. ఈ మే పోతే ఇక ఏప్రిల్ పోతే మే పోతే వర్షాలే మొత్తం. మరి జూన్ నుంచి విత్తనాలు పెట్టుకుంటారు వాళ్ళు, మురుగశిల ఆలేద్ర కార్తీ నుంచి కూడా వాళ్ళు విత్తనాలు పెట్టుకుంటారు. మరి విత్తనాల టైంలో మరి పంటకు పెట్టుబడి సాయం కావాలి, ఎరువులు కావాలి. ఇవన్నిటికీ మీరు రైతు భరోసా సకాలంలో వేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎండాకాలం డబ్బులు వేయలేరు, మరి వానాకాలం డబ్బులు వేస్తారో తెలియదు, ఎప్పుడు వేస్తారో తెలియదు. సో మరి ఇప్పటికైనా తుమ్మల దిగొచ్చి క్షమాపణ కోరిందంటే ఇంతకంటే గ్రేట్నెస్ ఏముండదు. సో దీని గురించే మాట్లాడదాం అనుకున్నా. సో రైతులకు మరికొద్ది రోజుల్లోనే రైతు భరోసా వేస్తారంట అందరి ఖాతాలో, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది ఇవాళటి మార్నింగ్ న్యూస్. మరిన్ని వార్తలతో మళ్ళీ రేపు కలుద్దాం. ఇక మీరైతే చూస్తూనే ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తొలి వెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో మీరు తొలి వెలుగుని ఫాలో కాండి. ఖచ్చితంగా జెన్యూన్ కంటెంట్తో ప్రజల పక్షాన నిలబడుతూ ప్రతిపక్షాలకు అదేవిధంగా ప్రభుత్వాలకు వారధిగా ప్రజా సమస్యలు మా సమస్యలుగా